రైట్. ఇంజనీరింగ్ విద్యార్థి శ్రవణ్ సాయి హత్య కేసులో శ్రీజ తల్లి సిరిని అరెస్ట్ చేశారు పోలీసులు. రిమాండ్కు తరలించారు. సో తన ఇంటికి పిలిపించి మరీ సిరి అంటే శ్రీజ తల్లి ఆ శ్రవణ్ సాయి అనేటువంటి ఆ విద్యార్థిని బ్యాట్తో బలంగా కొట్టి చంపేసింది. కూతురు శ్రీజని కూడా సిరి కొట్టింది. ప్రస్తుతం ఆసుపత్రిలో శ్రీజ కోలుకుంటోంది. 3 రోజుల కింద బీరంగూడలో ఈ ఘటన జరిగింది. తన కూతురిని ప్రేమించాడు అని శ్రవణ్ సాయిపై దాడి చేసింది సిరి. మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్లో శ్రీజకు ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఆ కూతురు పైన కూడా అటాక్ చేసింది తల్లి సిరి. దీంతో శ్రీజ తీవ్రంగా గాయపడింది. కుడి చెయ్యి నెక్ బోన్ విరగడంతో సర్జరీ చేశారు వైద్యులు. శ్రీజ చాలా రోజులు పడుతుంది కోలుకోవడానికి అంటూ వైద్యులు చెబుతున్నారు. సో శ్రవణ్ సాయి శ్రీజ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. శ్రవణ్ సాయిని ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం మాట్లాడదామంటూ పథకం ప్రకారం ఇంటికి పిలిపించింది శ్రీజ తల్లి సిరి. సో ఇంటికి వచ్చిన తర్వాత బ్యాట్తో తనపైన దాడి చేసింది. సో దాంతో శ్రవణ్ సాయి చనిపోయాడు. సో అదే దాడి అదే అటాక్ తన కూతురు పైన కూడా చేసింది. తన కూతురు శ్రీజ పైన కూడా అటాక్ చేసింది సిరి. సో దీంతో శ్రీజ కూడా తీవ్రంగా గాయపడింది. కుడి చెయ్యి నెక్ బోన్ బాగా ఫ్రాక్చర్ అయినట్టుగా. సో ఆల్రెడీ ఆ ఏరియాస్లో శ్రీజకు సర్జరీ కూడా చేశారు వైద్యులు. మరోవైపు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అంటూ డాక్టర్లు చెబుతున్నారు. సో అసలు ఎందుకు అంటే ఈ రకంగా ఇంత పాశవిక దాడికి ఆ తల్లి ఎందుకు పాల్పడింది? సో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటుంటారు. సో అట్లాంటప్పుడు శ్రవణ్ సాయిని ఇంటికి పిలిపించింది. ఇంటికి పిలిపిస్తే తను నమ్మాడు. అంటే ఇంటికి పిలిపించిందంటే వాళ్ళ ఇంట్లో యాక్సెప్టెన్సీ ఉంటుందేమో, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నారు కదా అనుకొని తను చాలా నమ్మకంగా వచ్చాడు ఆ విద్యార్థి. సో ఇంటికి వచ్చినటువంటి ఆ విద్యార్థిని తన కూతురుని ఎవరైతే ప్రేమిస్తున్నారో, తన కూతురుని ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తుందో తన్ని చంపేయాలి అనుకుంది సిరి. సో అంటే గతంలో చాలాసార్లు చెప్పి ఉంటుంది, కూతురు కూడా చెప్పి ఉంటుంది. అయినా కూడా మాట వినకపోవడంతో ఇంకా లాభం లేదనుకొని ఒక ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం ఇంటికి పిలిపించింది. అంటే ఇద్దరిని ఒకే చోట అటాక్ చేద్దామనుకుందా, కేవలం దాడి మాత్రమే చేద్దామనుకున్నదా, లేకపోతే ఇద్దరిని చంపేద్దామనుకున్నదా అనేది పూర్తిగా ఇప్పుడు తెలియాల్సినటువంటి పరిస్థితి. సో సిరి ఇంటికి వచ్చినటువంటి ఆ శ్రవణ్ సాయి పైన అటాక్ చేసింది. బ్యాట్తో బలంగా కొట్టింది. తర్వాత శ్రీజని కూడా చాలా బలంగా కొట్టడంతో మరి దాంట్లో అతను చనిపోయాడు. శ్రవణ్ సాయి చనిపోయాడు. శ్రీజ తీవ్రంగా గాయపడింది. శ్రీజకు సర్జరీ చేశారు వైద్యులు. సో ఆమె కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. సో బీరంగూడలో ఈ ఘటన జరిగింది. సో బీరంగూడలో జరిగినటువంటి ఘటన తల్లి అంత పరిస్థితికి ఎందుకు వచ్చింది? తన కూతురికి ఏదైనా చెప్పాలనుకుందా? తన కూతురును అబ్బాయితో ప్రేమలో ఉండొద్దని చెప్పదలుచుకుందా? లేకపోతే తనను ఇంటికి పిలిపించి ఏమైనా వార్నింగ్ ఇద్దామనుకుందా? లేదంటే నిజంగా ఖచ్చితంగా పథకం ప్రకారమే ఇంటికి వచ్చిన తర్వాత బలమైనటువంటి ఆ బ్యాట్ తోటి బలంగా ఇద్దరిని కొడదామనుకుందా? లేదంటే అనుకోకుండా జరిగిందా? అక్కడ మాట ఏమైనా పెరిగిందా? ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బీరంగూడ శ్రవణ్ సాయి హత్య కేసు తర్వాత గాయపడినటువంటి శ్రీజకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు శ్రీజని చూసుకోవడానికి దగ్గర తల్లి ఉండాలి అని చెప్పేసి, తల్లి నా బిడ్డని చూసుకొని తను కోలుకున్న తర్వాత నేనే పోలీసులకి సరెండర్ అవుతాను అని చెప్పడంతో ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి శ్రీజ తల్లి సిరిని 3 రోజుల పాటు శ్రీజ దగ్గరే తన ఆరోగ్య పరిస్థితిని చూసుకోవడానికి హాస్పిటల్లో ఉంచారు. అయితే రాత్రి శ్రీజకి తల మీద అదేవిధంగా కుడి చెయ్యి సిరి ఎప్పుడైతే తనని కొట్టిందో ఆ టైంలో విరిగిపోవడంతో నిన్న రాత్రి సర్జరీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయాన్నే సిరి అన్నకి కాల్ చేసి మీరు హాస్పిటల్కి వచ్చి శ్రీజాని చూసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలోనే శ్రీజాని చూసుకోవడానికి మేనమామ రాజు అక్కడికి వెళ్ళాడు. పోలీసులు శ్రీజ తల్లి సిరిని మాత్రము అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 3 రోజుల నుంచి శ్రీజ
తండ్రి అదేవిధంగా తమ్ముడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. ఈరోజు ముగ్గురు కూడా పోలీస్ అదుపులోనే ఉన్నారు. అయితే ప్రధానంగా సిరి ఎందుకు చంపావు అని చెప్పేసి పోలీసులు మొదటి నుంచి అదేవిధంగా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి తను పూర్తిగా నా కూతురు 4 నెలల గర్భవతి, నా కూతురు తప్పు చేసిందని కొట్టినటువంటి టైంలోనే తను అడ్డు వచ్చాడు, ఈ ఘటన జరిగింది అని చెప్పింది. ఆ రోజు బిగ్ టీవీ నేను అక్కడికి వెళ్ళి అడిగినటువంటి సమయంలో కూడా 3 రోజుల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, నేను మాట్లాడతాను అని చెప్పింది. తను ఒక భావోద్వేగానికి గురి అవుతాయి. అయితే ఈ రోజు మాత్రము పోలీసులు వాళ్ళ ముగ్గురిని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రిమాండ్కి తరలిస్తాము అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అసలు ఎందుకు తనని శ్రవణ్ సాయిని హత్య చేశారు ఈ ముగ్గురు కలిసి అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. తల్లి మాత్రము నేను మా శ్రీజానే మెసేజ్ చేసింది శ్రవణ్ సాయికి నేను కొడుతున్నానని, అందుకే నేను లేనటువంటి సమయంలో ఇంటికి వచ్చాడు అని చెప్తుంటే శ్రవణ్ సాయి స్నేహితులు మాత్రము శ్రవణ్ సాయిని వాంటెడ్గా పిలిచి హత్య చేశారు అని చెప్పేసి శ్రవణ్ సాయి సన్నిహితులు చెప్తున్నారు. అసలు వాస్తవాలు బయటికి రావాలి అని అంటే శ్రీజ బయటికి వచ్చి ఏం జరిగింది ఆ రోజు చెప్పాలి, లేదు అని అంటే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ రోజు ఏం జరిగింది, శ్రవణ్ సాయి హత్యకు కారణం ఏంటి అన్న విషయాలని చెప్తే తప్ప ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరిగిందనే తెలియదు. అయితే నిన్న శ్రీజాకి సర్జరీ చేశారని చెప్తున్నారు. తల భాగానికి కూడా గట్టిగా గాయం అవడంతో 18 స్టిచెస్ పడ్డాయి. కుడి చేయి కూడా మొత్తం విరిగిపోయింది, బోన్స్ అంతా సర్జరీ చేసాము. నెక్ చివరి ఏ భాగం అయితే ఉంటుందో అది కూడా మొత్తం కూడా కంప్లీట్గా బ్రేక్ అయింది. 3 సర్జరీలు కూడా రాత్రి చేశాము, కోలుకోవడానికి కొంతమేరకు టైం పడుతుంది అని చెప్తున్నారు. పోలీసులు మాత్రం వీళ్ళు ముగ్గురిని అదుపులో ఉన్నారు కాబట్టి రిమాండ్కి ఈరోజు తరలించే అవకాశం ఉంది. రేపు ఆదివారం కావడము కోర్టు సెలవు ఉంటుంది కాబట్టి ఈరోజు కోర్టులో హాజరుపరిచిన తదనంతరం కూడా తనని రిమాండ్కి తరలిస్తారు ముగ్గురిని, లేదు అని అంటే రేపు ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న తను చంపినట్టు మొదటి నుంచి శ్రీజ తల్లి సిరి పోలీసుల ముందు ఒప్పుకుంది. నా కూతుర్ని కొడుతున్నటువంటి టైంలో అడ్డొచ్చాడు, తను దాడిలో చనిపోయాడు అని చెప్పేసి స్వయాన తను ఒప్పుకున్న తర్వాతనే పోలీసులు కేవలము శ్రీజాని చూసుకోవడానికి నేను 3 రోజుల పాటు తన దగ్గర ఉండాలి అని చెప్పేసి పోలీసులను కోరినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కంప్లీట్గా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో శ్రీజాకి ట్రీట్మెంట్ అందుతున్నటువంటి టైంలో తల్లిని పోలీసుల అబ్జర్వేషన్లో ఎక్కడికి కూడా పారిపోను అని చెప్పేసి శ్రీజ తల్లి సిరి చెప్పింది. దాంతోపాటు పోలీసులు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ శ్రీజ తల్లి అక్కడ సిరి ఉందా లేదా అని చెప్పేసి పోలీసుల అదుపులోనే ఆ ట్రీట్మెంట్ మొత్తం కూడా కొనసాగింది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తదనంతరం కూడా పోలీసులు తనని తీసుకువెళ్లారు. కంప్లీట్గా తను పోలీసుల విచారణకు కూడా మొదటి నుంచి సహకరిస్తుంది అని చెప్పేసి పోలీసుల వర్షన్ చెప్తున్నారు. శ్రీజ తల్లి సిరితో మనం మాట్లాడినప్పుడు కూడా నేను తప్పు చేశాను, నా కోపం ఉంది, నా కూతుర్ని నేను కొట్టుకుంటున్నటువంటి సమయంలోనే అడ్డు వచ్చాడు అని చెప్పేసి చెప్తుంది. అయితే ఇక్కడ మనకి 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అని అంటే శ్రీజాకి కూడా తన తల్లి కొట్టినప్పుడు వెనుక భాగం అంతా కూడా పూర్తిగా బ్రేక్ అయిపోయింది, 18 స్టిచెస్ పడ్డాయి అని అంటే దాడి ఎంత జరిగింది అనేది అర్థమవుతుంది. ఆ టైంలోనే ఇతను ఎవరైతే శ్రవణ్ సాయిని పిలవడము, శ్రవణ్ సాయి అడ్డు వచ్చాడు, అప్పుడే తన తలకి బలమైన గాయం తాకింది, దానివల్లనే చనిపోయాడు అని చెప్పేసి శ్రీజ తల్లి సిరి చెప్తుంది. డాక్టర్స్ కూడా తన తల భాగం లోపల ఇంటర్నల్గా బ్లీడ్ అయింది లేదు అని అంటే తనని నెట్టినప్పుడు కింద పడి తల అనేది దెబ్బ తాకిందా లేదంటే గోడకి ఏదైనా తాకిందా అనేది అయితే మాత్రం ఇంకా నిర్ధారణ చేయలేకపోతున్నాం. కానీ తన తలకి గట్టిగా గాయం తాకింది, దానివల్లే చనిపోయాడు అని చెప్పేసి అటు వైద్యులు కూడా చెప్తున్నారు. ప్రసన్న 3 days తర్వాత నేను వస్తాను, వచ్చిన తర్వాత పాపది ఏమైంది ఎవ్వరు ఇంతవరకు హాస్పిటల్లో తీసుకోవట్లేదు. ఓకే, అన్నీ ఎదిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుంచి ఎవ్వరు ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, అది అలా పడిపోయింది, ఎవరు ఏం చేయట్లేదు. ఏం జరిగింది అనేది మాట్లాడదాం, ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను, అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే, ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరికి వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు, 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు, వాడి క్యాస్ట్తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది, నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా,
ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే అండి. నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను పోలీస్ స్టేషన్కి. వచ్చినాక పోలీస్ స్టేషన్లో నేను అబ్బాయి సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని చెప్తున్నాడు. ఎందుకు కలవలేదు? కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్కులో చేస్తారా సెక్స్ అనేది? నీ కూతురు చేస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా. ఒకటే నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా అని అడుగుతున్నా. రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. 3 days తర్వాత నేను వస్తాను.